బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఆర్ఓలు సెక్టార్ అధికారులు నియమించిన బృందాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరిచందన, సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిచందన మాట్లాడారు. బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఆర్ఓలు సెక్టార్ అధికారులు నియమించిన బృందాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్లగొండ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరిచందన, సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 13 నల్లగొండ పార్లమెంట్ నియోజక పరిధిలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ అసెంబ్లీ సిగ్మెంట్స్ ఉన్నాయని, అలాగే 14 భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి తుంగతుర్తి 6 మండలాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల నిర్వహణలో నియమించిన సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని, ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో 729 ప్రాంతాల్లో 1201 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. గుర్తించిన 163 ప్రాంతాల్లో 238 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా ఉంచాలని తెలిపారు. అర్హులైన అందరికీ ఎపిక్ కార్డులు జారీ చేయాలని సూచించారు. అన్ని అసెంబ్లీ సిగ్మెంట్లలో వెబ్ కాస్టింగ్ చేపట్టాలని అన్నారు. ఈసీఐ సూచించిన విధంగా వృద్ధులు, వికలాంగులకు హోమ్ ఓటింగ్ చేపట్టాలని అన్నారు. మే 18న నోటిఫికేషన్ విడుదల అవుతున్నందున నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలుపుతూ జిల్లాల్లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఉంటే తెలపాలని అన్నారు. ఈ సమావేశంలో సూర్యాపేట అదనపు కలెక్టర్లు ప్రియాంక, బిఎస్ లత, నల్లగొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ట్రైనింగ్ ఐపీఎస్ రాజేష్ మీనా, ఏఎస్పీ నాగేశ్వరరావు, సిఈఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డిఎఫ్ఓ సతీష్ కుమార్, డీసీఓ పద్మ, ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.